వెల్కమ్ బ్యాక్ టు మంజు బ్లాగ్స్. ఈ పచ్చేను అయితే లేట్గా పెట్టినాము. ఫస్ట్ వర్షం పడంగానే మంచిగా గింజలు పెట్టినాం, అవి మంచిగా ముచ్చినాయి. సాగు గింజలు పెట్టేసరికి మధ్యలో వర్షం లేక సాగు గింజలు అన్నీ వచ్చిపోయినాయి. చూడండి చెట్టుకి ఎంత గ్యాప్ ఉందో. ఇక ఈ మొలిచిన చెట్లకు ఆయన గుంటక కొడదామని చెప్పేసి మంచిగా నిన్న ముసురు పడ్డది. ఇక నాన్న చూడండి పొద్దుగా అయితే గుంటక తోలతానికి అయితే వచ్చిండు. ఇంకా చూడండి మాతో పాటు మా నాని వాళ్ళు కూడా వచ్చారు. మంచిగా తిరుగుతుండు మా నాన్నగాడు. మంచిగా గుంటక మంచిగా ముసురు పడేసరికి మంచిగా ఎంత లోతుగా పోతుంది చూడండి. చుట్టుపక్కల పిచ్చి గడ్డి కూడా ఉంది చూడండి. మంచిగా మొలక పక్కన ఉన్న చిన్న చిన్న మొలకలు ఉన్నా కానీ మట్టి కప్పి మొలక చనిపోతాయి పిచ్చి గడ్డి ఉంటే. చూడండి పచ్చేను అయితే ఎంత మంచిగా ఉందో. ఫస్ట్ సారి అయితే ఒకసారి అయితే మందు పోసినాము. ఇప్పుడు ఈ గుంటగా కొట్టి మళ్ళీ బుర్రలతో అయితే మళ్ళీ మందు పోయాలి. ఇక మా వాళ్ళు చూడరు ఎంత మంచిగా తిరుగుతున్నారో. ఫస్ట్ పచ్చేను అయితే మంచిగా ఉండే. ఇక మధ్యలో వర్షాలు లేక చూడండి మసాలా పోసినా కానీ చెట్లు అస్సలు పెరగలేదు. ఈసారి చిన్నగా ఉన్నాయి పచ్చేను. ఇక ఒక్కసారి మొన్న అయితే అలం బీకినాము. ఇక పచ్చే మందు పోస్తే ఇక మరి ఇప్పుడు ఏమైనా పెరుగుతుందో చూడాలి మరి. ఇక నాన్న పొద్దుగానే గుంటక కొడతానికి వచ్చినా అని చెప్పేసి ఇక అన్నం అయితే తీసుకొచ్చినాము. ఇక మా నాన్నగాళ్ళు తిరుగుతుంటే చిన్నప్పుడు మేము కూడా ఇలాగే తిరిగే వాళ్ళమంట. ఈసారి పచ్చేను చూడండి ఎలా ఉందో. ఓకేనా, బాయ్ మరి.